హెచ్డిసి లోకల్ న్యూస్ కు స్వాగతం. దళితుల అభివృద్ధి హక్కుల రక్షణకే ఈ జిల్లాలో ఆర్పిఐ ఏ పార్టీ పోరాటం. ఈ రోజు హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని ఆర్పిఐ ఏ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి కొంపల్లి ప్రభుదాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని గౌరవ జాతీయ అధ్యక్షులు రామదాసు అథవాలే గారి సూచనల మేరకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి నాయకులు ఆర్పిఐఏ పార్టీలో జాతీయ అధ్యక్షులు గౌరవ రామదాస్ అథవాలే గారి సమక్షంలో చేరడం జరిగిందని, వారిని వివిధ బాధ్యతల్లో నియమిస్తూ పార్టీ విధానాలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై, దళిత బహుజనుల సమస్యలపై పోరాడాలని, రాజ్యాంగ రక్షణలో ముందుండాలని సూచించారు. పార్టీ పరంగా ప్రతి గ్రామం నుంచి బలోపేతం చేసేందుకు వీలుగా పార్టీ యొక్క గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలను నియమిస్తామని, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున దళిత బహుజనులకు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కన్వీనర్ గా నియమితులైన ఆర్ఏ కిషోర్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసురాలుగా, భారత రాజ్యాంగ రక్షకులుగా డాక్టర్ రామదాసు అథవాలే జాతీయ అధ్యక్షుడు మరియు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న దళిత బహుజనులను ఏకం చేసి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో పొలిటికల్ కీస్ ఈస్ మాస్టర్ కి అని, ఈ విధంగా ముందుకు వెళ్తూ రాజ్యాధికారం దిశగా దళిత బహుజనులు కదిలే ప్రయత్నంలో ముందుంటామని తెలిపారు. జాతీయ అధ్యక్షులు ఏ పిలుపునిచ్చినా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజల్లో పార్టీని తీసుకెళ్తామని, మేమంతా వేరే అగ్రకుల ఆధిపత్య పార్టీలలో కాకుండా దేశంలోనే ఒక బలమైన దళిత నాయకుడి ఆధ్వర్యంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. నియామకాలు సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆర్ఏ కిషోర్, జిల్లా కో కన్వీనర్ వేల్పల మహేష్ బాబు, మంద వంశీ, హుస్నాబాద్ మండల కన్వీనర్ సుంకె రమేష్, భీమదేవరపల్లి మండల కన్వీనర్ డేగల మహేందర్ నియమితులయ్యారు.